హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి వ్లాగ్స్. ఈరోజు మేము పిల్లలతో సరదాగా అయితే చిన్న తిరుపతిలో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ అయితే వెళ్ళాము. సమ్మర్ హాలిడేస్లో ఎండ ఎక్కువగా ఉండి ఈవినింగ్ 6 అయినా సరే వేడి తగ్గేది కాదు. అందుకని చెప్పి అప్పుడు క్యాన్సిల్ చేసేసి ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని మేమైతే పార్క్కి వెళ్ళాము. మేము కూడా సరదాగా ఎంజాయ్ చేసాం వాళ్ళతో కలిసి. పార్క్ అంతా చిన్న తిరుపతి టెంపుల్ బయట చాలా ఓపికగా అయితే మాతో పాటు పిల్లలు కూడా తిరిగారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. వీడియోలో పెట్టాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూపిస్తున్నాను కదా, ఇదైతే చిన్న తిరుపతి ఎంట్రన్స్ అనమాట. టెంపుల్కి లోపలికి ఇక్కడైతే పార్క్ ఉంది. ఇంకా కొంచెం వెళ్తురు ఉంది కదా అని చెప్పి మేమైతే వెంటనే వెళ్ళకుండా అక్కడి నుంచి అయితే టెంపుల్ దగ్గర ఉన్న ఏనుగు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా పాప ఇదే ఫస్ట్ టైం చూడడం ఏనుగుని గజలక్ష్మి అని పిలుస్తారు. ప్రతిమానికి బాగా రెస్పాన్స్ ఇచ్చేది. కాసేపు అక్కడుండి ఫొటోస్ తీసుకుని అయితే వచ్చేసాము. ఎందుకంటే ఏనుగుని వాకింగ్కి తీసుకెళ్తారంట దాన్ని, అందుకని చెప్పి మేమైతే కాసేపు అయితే అక్కడ ఉండి అక్కడున్న ర్యాబిట్స్ చూసేసి వచ్చేసాము. ఈ వీడియోలో మీకు ఒక చిన్న సస్పెన్స్ ఉందండి. ఏంటంటే మనం ఇప్పుడు టైం చూసుకోవాలంటే వాచ్లోనో లేకపోతే మొబైల్ ఫోన్లోనో చూస్తాం కదా. పూర్వకాలంలో దీన్ని కాల గడియారం అని ఒకటి ఉండేదంట. దాన్ని చూసి సూర్యకిరణాలు దానిపైన పడుతుంటే దాన్ని బట్టి టైం అనేది చెప్తారంట. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, దాంట్లో అయితే ఉంది. అప్పటిది ఇప్పటి వరకు కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఈ కాలగడియారాన్ని చూసే టైం చెప్పేవాళ్ళంట. ఇంకా దీనికి చాలా స్టోరీనే ఉంది, నాకైతే తెలీదు. తెలిసినంత వరకు కొంచెం అయితే చెప్తున్నాను మీతో. ప్లేస్ అంతా చాలా అందంగా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడికైతే వెళ్ళండి. చూడడానికి వీడియోల కన్నా రియల్గా చూస్తేనే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇంకా చిన్న తిరుపతి టెంపుల్లో ఉన్న గుర్రాన్ని చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఆవులు గేదెలు అయితే చూసాము. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ని నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఒకే దగ్గర ఒకే చోట ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అయితే పార్క్ అయితే వెళ్ళిపోయాం. ఇంక మా పిల్లలు అయితే అల్లరి మామూలుగా లేదు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో అయితే ఆడుకున్నారు. మా పాప కూడా చాలా బాగా ఆడుకుంది. తర్వాత వచ్చేసి తనకి ఫస్ట్ టైం అనమాట ఏనుగుని చూడడం. తనకి చాలా హ్యాపీ అయ్యింది. తర్వాత మేము అక్కడ నుంచి అయితే పిల్లలకి బొమ్మలు తీసుకున్నాము. బొమ్మలు తీసుకొని మాకు ఇష్టమైన ఫుడ్ తినేసి అక్కడ నుంచి రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.